Dhirubhai Ambani Early Intervention and Rehabilitation Center for Intellectual and Developmental Disabilities. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి ద్వారా నిర్వహించబడుతున్న ఈ విద్య మరియు వైద్య కేంద్రం ఆ ప్రాంతంలోని ఎంతో మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు విద్య, వైద్యం మరియు పౌష్టికాహారం అందించడమే కాకుండా మరెంతో మందికి ఫిజియోథెరపీ సేవలను సైతం ఉచితంగా అందిస్తోంది. ఈ సెంటర్ వచ్చి 2009 డిసెంబర్ 28వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ వారు నిర్వహించిన సర్వేలో ఎక్కువగా మెంటల్లీ రిటార్డేషన్ చిల్డ్రన్స్ ఈ మండలంలో ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన పాఠశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఉన్నటువంటి రిలయన్స్ వారితో అప్రోచ్ అవ్వటం జరిగింది. ఈ తాళరేవు మండలంలో 2009 డిసెంబర్ 28ని అంబానీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మండలంలో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో మొదటి అడుగు అవగాహన కార్యక్రమం. సంస్థ చుట్టుప్రక్కల గ్రామాల్లోని పిల్లల ఆరోగ్యం, వారికి వచ్చే డిజబిలిటీస్ను గుర్తించే విధానం మొదలైన వాటిపై అక్కడి వైద్య మరియు ఆరోగ్య సిబ్బంది సహకారంతో అవగాహన కల్పించటం జరుగుతుంది. నా పేరు దేవి అండి. మా పాప పేరు శ్రావణి. మాది తిల్లకుప్ప, ఐపోలవరం మండలం నుంచి వచ్చామండి. ఇక్కడ ఇలాంటి సెంటర్ ఉందని మాకు మా రిలేటివ్స్ ద్వారా తెలిసిందండి. మా పాప అయితే ఇంటికాడ ఇక్కడ తీసుకురాకముందు అయితే తనకు తాను ఖర్చు చేసుకోవడం, తనకు తాను గోడకేసి తలని కొట్టేసుకోవడం లాంటివి చాలా బిహేవియర్ ప్రాబ్లంతో చాలా దారుణంగా ఉండేదండి. ఇంటికాడ ఎంత తనకి ఎలా చెప్పినా అర్థమయ్యే స్థితిలో తను తీసుకునే స్థితిలో ఉండేది కాదండి. అలాంటి టైంలో మాకు ఇక్కడ ఈ సెంటర్ గురించి తెలిసిందండి. నేను తీసుకురావాలా వద్దా అంటే ఆలోచించుకుంటూ మా వారందరితోటి నేను కన్సల్ట్ అయ్యి అడిగి వాళ్ళని ఒప్పించి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఈ సెంటర్కి వచ్చిన తర్వాత ఎంతోమంది పిల్లల్ని చూసామండి. మా పాప కూడా ఇలా నార్మల్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ అయ్యామండి. తను ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ అయిన తర్వాత పాప మొత్తం రౌండ్లు వేస్తుందండి, అసలు కూర్చునేది కాదు. ఇక్కడికి ఒక 1 year అయ్యేటప్పటికి మా పాప సిట్టింగ్ బాగా కూర్చుంటుందండి. ఏదైనా పిక్చర్ చూపించేటప్పటికి దానికి అట్రాక్ట్ అవ్వి బాగా చూస్తుందండి. తనకి స్పీచ్ లేకపోయినా తను మనం చెప్పేదాన్ని బట్టి పలకడం, తన ఐడెంటిఫికేషన్, మనం చెప్పే మాట తను చాలా తేలిగ్గా తీసుకోగలుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు ఎంతవరకు రికవర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వారి అవసరాలకు అనుగుణంగా వారికి వొకేషనల్ ట్రైనింగ్ను ఇవ్వటం జరుగుతోంది. పిల్లల్ని సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత డైనసిస్ అనే ఫామ్ ఒకటి ఫిలప్ చేస్తాం సార్. ఇందులో వచ్చి ప్రీ నేట్లు, పోస్ట్ నేట్లు అనే అంశాలు ఉంటాయి. పిల్లల యొక్క బర్త్ హిస్టరీ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. నా పేరు తేజ అండి. మాది మట్లపాలెం. మా బాబు ఇప్పుడు 8వ సంవత్సరం అండి. ఈ అబ్బాయికి మాటలు సరిగా వచ్చేవి కాదండి. వచ్చేవి కాకపోతే మేము చాలాసార్లు చాలా చోట్ల తిప్పాము. హాస్పిటల్ ఏంటండి మామూలుగా తీసుకెళ్తే హీరింగ్ ప్రాబ్లం ఏమో అలా ఇలా అన్నారు. అన్నీ టెస్టులు చేసి నార్మల్గానే ఉన్నాయమ్మా, వచ్చేస్తాయి, మాటలు పర్లేదు అని అన్నారండి. సరేలే వచ్చేస్తాయని అనుకుని నార్మల్ స్కూల్కి అవి జాయిన్ చేసాం. కానీ మాకేం లేదండి. ఇక్కడికి మేము తీసుకొచ్చినప్పుడు అయితే అసలు బాబు అమ్మ తప్పించి ఏమనేవాడు కాదండి. అసలు అమ్మ ఇంకా ఎవరినైనా బయట ఎవరైనా వెళ్ళినా అమ్మ అంతే, అమ్మ అమ్మ అనేవాడండి. ఇక్కడ తీసుకొచ్చి మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుందండి. డాడీ పేరు చెప్పడం, నా పేరు అలా గోల్స్ కింద తీసుకున్నారండి. ఇంటి సభ్యుల పేర్లు ఐడెంటిఫికేషన్ చేయడం ఇట్లా తీసుకుని ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నాడండి. ఈ సెంటర్ మాకు ఆ దేవుడే కల్పించాడు. రిలయన్స్ వారికి, స్టాఫ్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వొకేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు నేర్పించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా బయట కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ యాక్టివిటీలు అన్నీ చేసుకుని పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా చాలామంది పిల్లలు కూడా మా ఈ సెంటర్ నుంచి వెళ్ళిన పిల్లలు చాలామంది కూడా వేరుగా
పనులు చేసుకుంటున్నారు, కుట్లు పెట్టుకున్నారు, జాబులు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీ వల్ల కూడా పిల్లలు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ఉంటుంది. నా పేరు కాలాడిసిరి. నేను ఉమా మనోస కేంద్రం ధీరుబాంబన్ ఎలివేషన్ సెంటర్లో చదువుకున్నాను. ఈ స్కూల్కి రాకముందు నాకు 10th కూడా అవ్వలేదండి. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత 10th చేశాను, అలాగే ఇంటర్ కూడా చేశాను. ఇప్పుడు గ్రామ వాలంటీర్గా చేస్తున్నాను ప్రజెంట్. అయితే నేను ఈ స్కూల్కి రాకముందు అయితే రాయలేను, అలాగే కాల్తో కూడా క్యారమ్ బోర్డ్ ఆడేవాడిని కాదు. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా వొకేషనల్ క్లాస్లో అయితే పెనాలు తయారు చేయడం, అలాగే ఐస్ పొల్లలతో బాక్సులు తయారు చేసి గిఫ్ట్ల కింద ప్యాక్ చేయడం, అలాగే ప్రమిదులు బాక్సులు తయారు చేసి అమ్మడం, ఇటువంటివి నేర్పించడం జరిగింది. సరైన విద్యతో పాటుగా వారికి అవసరమైన భోజన సదుపాయాన్ని సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో అందిస్తున్నారు. మన సెంటర్ యాక్టివిటీస్లో భాగంగా సెంటర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మధ్యాహ్నం భోజనం పిల్లలకి రిలయన్స్ వారి ఆర్థిక సహకారంతో ఉమా మానవ వికాస్ కేంద్రం వాళ్ళు ప్రతిరోజు కూడా పిల్లలకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ అందిస్తున్న సేవలలో ఫిజియోథెరపీ ముఖ్యమైనది. చుట్టుప్రక్కల ఎంతో మంది పేదలకి సైతం ఈ సేవలను విస్తరించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న అనేక మంది ప్రతిరోజు ఇక్కడ ఫిజియోథెరపీ పొందటానికి వస్తుంటారు. పూర్తి ఉచితంగా అందిస్తున్న ఈ సేవల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోలేని ఎంతో మందికి ఈ సెంటర్లోని ఫిజియోథెరపీ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మన ఇక్కడ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ తాల్రావులో ఉంది. ఇక్కడ మనం డైలీ ఒక 25 మెంబర్స్కి ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే సిపి, సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్ అండ్ డిఫరెంట్ అదర్ టైప్ ఆఫ్ మల్టిపుల్ డిజబిలిటీస్, అలాగే వాళ్ళతో పాటు అడల్ట్ ఎవరైతే బయట నుంచి వచ్చే అడల్ట్ పేషెంట్ పెద్దవాళ్ళు ఉంటారో, ఎకనామికల్గా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ వీక్గా ఉన్న వాళ్ళు, తర్వాత ఎక్కువ ట్రావెల్ చేయలేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనం ఇక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలతో పాటు మనకి డైలీ అడల్ట్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారో, పెరాలసిస్ కానీ, తర్వాత ఈ సర్వైకల్ అంటే మెడలో ప్రాబ్లం కానీ, నడుల్లో ప్రాబ్లం, డిస్క్ సమస్యలు, అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థోపెడిక్ కానీ, అదే నరాలకు సంబంధించిన కానీ ఏవైతే ఫిజియోథెరపీ అవసరమైన కండిషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా సమాజంలో మంచిగా ఒక నార్మల్ వ్యక్తిలా జీవించాలనేది సంస్థ యొక్క ఉద్దేశం. కాబట్టి వీరికి రిలయన్స్ వారు ఇస్తున్నటువంటి సపోర్ట్ వల్ల ఇన్ని సేవలు చేస్తూ మరింత ముందుకి మేము సాగటం జరుగుతుంది.